అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు అయితే పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ వ్లాగ్లో అయితే నేను డైలీ చేసుకునే పనులతో పాటు మా పాప నాతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది ఏంటి అనేది మా పాప కోసం నేను చేసిన స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పొద్దున్నే క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయాక మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో గులాబ్ జామున్. ఈ రెసిపీ వచ్చేసి లాస్ట్లో ఉంది, అక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పొద్దున్నే ఫ్రెష్ అయిపోయాక పూజ అయితే చేసుకుంటాం కదా, ఈరోజు వచ్చేసి నాతో పాటు మా పాప కూడా చేసేస్తుంది. పొద్దున్నే చేస్తూ ఉండడం చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోతుందండి. అమ్మ ఏం చేస్తుందో పిల్లలు కూడా అది చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఇదేనమాట. నేను పొద్దున్నే లేచి తొందరగా పూజ కంప్లీట్ చేసేసుకుందామని నేను అనుకుంటే మా పాప కూడా నాతో పాటు లేచేసింది ఈరోజు. ఇంకా పువ్వులు కూడా నేనే పెడతాను అని చెప్పేసి అంటుందన్నమాట. నేనైతే కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం కలిసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నన్ను డైలీ ఫాలో అయ్యే వరకు తెలుసు. ఇంకా మా పాప డైలీ రొటీన్ అయితే ఇది మాత్రం కాదండి. ఆమె రోజు లేట్గానే లెగుస్తుంది, కానీ ఈరోజు మాత్రం నాతో పాటు లేచి నేను ముగ్గేస్తుంటే పక్కనే ఉంది, ఇప్పుడేమో పూజ చేస్తుంటే కూడా పక్కనే ఉందన్నమాట. ఇంకా ఆమె ఎట్లో లేచిందని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి గోధుమ దోశలు అయితే వేస్తున్నానండి. చాలా ఎమ్మీ హెల్దీ కదా ఇది వచ్చేసి. ఇంకా ఒక్క గ్లాస్ గోధుమ పిండి తీసుకొని కొంచెం బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేసుకొని లమ్స్ లేకుండా ముందుగా మనం ఫస్ట్ ఈ మిక్చర్ అంతా ఇలా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని జాయిగా అసలు లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇలాంటి మిక్సర్ ఉంటే అస్సలు లమ్సే రావన్నమాట. మనం నార్మల్గా స్పూన్తో కలుపుకుంటే లమ్స్ అనేవి వచ్చేస్తాయండి. ఇంక ఇక్కడైతే దోశలు అనేవి వేసేస్తున్నాను, ఒక పక్కన వంట కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే చాలా బాగున్నాయండి, సాఫ్ట్గా. ఇంకా మీరు ట్రై చేసేయండి మీకు కూడా నచ్చితే. ఇంకా వీళ్ళైతే తినేస్తున్నారు, ఇంకా నేను తినేస్తాను అనమాట. ఈరోజు అయితే అందరం కొంచెం త్వరగా లేచాం కదా, పని కూడా తొందరగా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయితే మా పాపని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. చూసారా స్మైలింగ్. పొద్దున్న వేసిన డ్రెస్ గలీజ్ చేసేసుకుందండి. ఇంక అందుకనే మళ్ళీ డ్రెస్ అనేది చేంజ్ చేసేసాను. ఎల్లో డ్రెస్ వేసాను కదా పూజ చేసేటప్పుడు, మళ్ళీ కుంకుమ అవన్నీ వేసుకున్నాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఆమె పడుకొని పెట్టేశాక తనకి గులాబ్ జామ్ అంటే ఇష్టం అనమాట. మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. మన సండే వ్లాగ్లో చూసారు కదా, సూపర్ మార్కెట్కి వెళ్ళాము. ఇంకా చేయమని అడిగితే ఆమె పడుకొని లేచేలోపు కంప్లీట్ అయిపోతాయి ఒక 2 అవర్స్లో అని చెప్పేసి భోజనం అన్నీ కంప్లీట్ అయిపోయి మా పాపను పడుకోబెట్టేశాక ఇప్పుడైతే గులాబ్ జామ్ అనేది చేసేస్తున్నాను. చాలా స్మూత్గా కలుపుకోవాలండి, చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. ఇంకా దానికోసం అయితే ఒక గ్లాస్ పంచదార వేసుకొని 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ వాటర్ అనేది బాయిలింగ్ వచ్చేదాకా మనం ఉంచుకోవాలన్నమాట. చూసారా ఈ టైంలో కొంచెం ఇలాచీ వేసుకుంటే అరోమా బాగుంటుంది. ఇంకా పక్కన డవ్ కూడా చేసేసుకున్నాను కదా, అది బాయిలింగ్ వచ్చేలోపు నేనైతే ఇలాగ బాల్స్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ రోల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, గోల్డెన్ రెడ్ కలర్. పిల్లలందరికీ ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం కదా, అందులో మా పాప కూడా ఒకటి. బెల్లం అంటే ఇంకా ఇష్టం అనమాట. బెల్లంతో ఏ ఐటమ్ అయినా చేస్తున్నానంటే వచ్చి బెల్లం ముక్కలు తినేస్తూ ఉంటుంది. మీ పిల్లలు కూడా అంతేనా? అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ విధంగా అయ్యాక వేడివేడిగా ఉన్నప్పుడే మనమైతే ఇలాగా వేయాలండి, అప్పుడే స్పాంజీగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఒక 21 వరకు చేశానండి, పెద్ద పెద్ద బాల్సే చేసేసుకున్నాను. మా పాపకైతే కొంచెం చిన్న చేశాను అనమాట. చూసారా ఎంత స్పాంజీగా వచ్చాయో. నేను చూపించే టిప్స్తో చేస్తే చాలా స్పాంజీగా వస్తాయండి, ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఇదిగోండి జ్యూసీగా క్రీమీగా ఎంత బాగుందో. అంతేనండి, ఇక్కడితో వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.